నమస్తే, నేను మీ నరసింహశాస్త్రి. దయచేసి నా వీడియోల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు, చిన్న వయసులోనే కార్లు, ఇల్లు కొనుక్కోవడం, 30 సంవత్సరాలు రాకముందే ఆర్థికంగా స్థిరపడడం, అల్ట్రా మోడర్న్ లైఫ్ లీడ్ చేయడం, ఇలా రంగురంగుల ప్రపంచం మనకు కనిపిస్తుంది. కానీ ఆ ప్రపంచం వెనుక ఎన్నో బాధలు, మానసిక శారీరక అనారోగ్యాలు, లే ఆఫ్లు, వర్క్ టెన్షన్స్, సూసైడ్స్, ఇలా అనేక చీకటి కోణాలు మనకి కనిపించవు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పూణేలో ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆఫీస్లో మీటింగ్లో ఉండగా సడన్గా లేచి బయటికి వెళ్ళిపోయి ఆఫీస్ బిల్డింగ్ నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. అతను మేనేజ్మెంట్ ఇచ్చిన టార్గెట్లని మీట్ కాకపోవడం వల్ల డిప్రెషన్ తోటి ఈ సూసైడ్ చేసుకున్నట్లు పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో కనిపిస్తున్న ఈ మానసిక శారీరక అనారోగ్యాల్ని వాచ్ చేస్తున్న ఎందరో మానసిక సామాజిక నిపుణులు, శాస్త్రవేత్తలు ఐటీ మేనేజ్మెంట్కి అలాగే ఎంప్లాయీస్కి కొన్ని అడ్వైజుల్ని ఇవ్వడం జరిగింది. అవి ఏమిటంటే, కంపెనీలు ఆఫీస్ వేళల్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లబ్స్ని ఏర్పాటు చేసి ఎంప్లాయీస్కి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో ట్రైనింగ్ ఇవ్వాలి. అంతేకాకుండా కంపెనీలో వర్క్ కల్చర్తో పాటు స్పోర్ట్స్ ఈవెంట్స్, ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ని ఏర్పాటు చేసి ఎంప్లాయీస్ మానసిక ఆనందానికి ప్రోత్సాహం ఇవ్వాలి. జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసి న్యూట్రిషియస్ ఫుడ్ ఎంప్లాయీస్కి అందేలా చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఆఫీసులో లాంగ్ సిట్టింగ్ అవర్స్ లేకుండా అటు ఇటు తిరిగేలా, వాక్ చేసేలా ఎంప్లాయీస్కి వెసులుబాటు ఇవ్వాలి. అంతేకాకుండా ఎంప్లాయీస్ తమ జీవితాల్లో మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేసి స్ట్రెస్ని, డిప్రెషన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. శారీరక ఆరోగ్యానికి వాకింగ్, స్పోర్ట్స్ ఈవెంట్స్లో పాల్గొనడం చేయాలి. ఆర్థిక క్రమశిక్షణని అలవాటు చేసుకోవాలి. సాఫ్ట్వేర్ రంగంలో రోజురోజుకి వస్తున్న టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్లో ఎప్పటికప్పుడు అప్డేటు అవుతూనే ఉండాలి. పర్సనల్ లైఫ్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ తగిన నిద్ర, తగిన ఆహారంతో పాటు స్పిరిచువల్ అవేర్నెస్ని పెంచుకుంటూ ఉంటే సాఫ్ట్వేర్ రంగంలో ఏర్పడే ఈ దుష్పరిణామాలని అవాయిడ్ చేయొచ్చని మానసిక సామాజిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. థ్యాంక్ యూ.